తెలంగాణ విద్యార్థుల మెస్ ఛార్జీలు స్కాలర్షిప్లు పెంచాలని జాతీయ బీసీ సంక్షేమ సంఘం అధ్యక్షుడు ఆర్ కృష్ణయ్య మరియు బీసీ ఐక్యవేదిక తెలంగాణ రాష్ట్ర అధ్యక్షులు బేరి రామచంద్ర యాదవ్ ఆధ్వర్యంలో వేలాది మంది విద్యార్థులతో తెలుగు సంక్షేమ భవన్ ముట్టడి. మాసబ్ ట్యాంక్ తెలుగు సంక్షేమ భవన్ వద్ద బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షుడు పార్లమెంటు సభ్యులు ఆర్ కృష్ణయ్య ఆధ్వర్యంలో వేలాది మంది విద్యార్థులు ధర్నా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఆర్ కృష్ణయ్య మాట్లాడుతూ పెరిగిన ధరలకు కారణంగా రాష్ట్రంలోని 8 లక్షల మంది విద్యార్థులకు హాస్టల్ మరియు విద్యార్థులు మెస్ ఛార్జీలు పెంచాలని డిమాండ్ చేశారు. హాస్టల్ విద్యార్థులకు పూటకు 10 రూపాయల భోజనం ఎలా సరిపోతాయని ప్రశ్నించారు. ఎదిగే చదివే వయసులో నాసి రకం ఆహారం పెడితే జ్ఞాన సమాజం ఎలా ఏర్పడుతుందని ప్రశ్నించారు. ఎస్సీ, ఎస్టీ, బీసీ కాలేజీ హాస్టల్ విద్యార్థులు మెస్ ఛార్జీలను 1500 నుండి 3000కు పెంచాలని, పాఠశాల హాస్టల్ విద్యార్థులకు మెస్ ఛార్జీలను 950 నుండి 2000 వరకు పెంచాలని, కాస్మోటిక్ ఛార్జీలను 500 పెంచాలని, ఇంజనీరింగ్, ఫార్మసీ, పీజీ డిగ్రీ, ఇంటర్ తదితర కాలేజ్ కోర్సులు చదివే విద్యార్థులకు పూర్తి ఫీజుల స్కీములు పునరుద్ధరించాలని అన్నారు. ఈ కార్యక్రమంలో బీసీ ఐక్యవేదిక తెలంగాణ రాష్ట్ర అధ్యక్షులు బేరి రామచంద్ర యాదవ్ మాట్లాడుతూ విద్యార్థుల హాస్టల్స్ అధ్వానంగా ఉన్నాయని, వాటిని పునర్నిర్మించాలని, 300 కాలేజీ హాస్టల్స్ కొత్తగా ప్రారంభించాలని, సొంత భవనాలు నిర్మించాలని, దరఖాస్తు చేసిన విదేశీ విద్యార్థులకు ప్రతి ఒక్కరికి స్కాలర్షిప్ మంజూరు చేయాలని, ఫీజు రియంబర్స్మెంట్ పథకం విస్తరింపజేయాలని కోరారు. బీసీ, ఎస్సీ, ఎస్టీ గురుకుల పాఠశాలకు సొంత భవనాలు నిర్మించాలని డిమాండ్ చేశారు. ఈ ధర్నా కార్యక్రమంలో ఏపీ బీసీ జనరల్ సెక్రటరీ జి హరిబాబు యాదవ్, బీసీ ఫెడరేషన్ అధ్యక్షుడు ఆర్కే సాయన్న ముదిరాజ్, నరసింహ, పెద్దరాజుల మధు, వేలాది మంది విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు. అదే చెప్తున్నా పిల్లలు మాట్లాడతారు చెప్తే మీరు కూర్చొని కూర్చోరా ఆడ కూర్చోను ఎవరు నిలబడద్దు, అందరు కూర్చోవాలి. బాబు కూర్చుంటే సకలంగా కూర్చో, లేకుంటే నిలబడద్దు ఎవరు కూర్చోమా కూర్చో బాగా కూర్చో బాబు కూర్చో.